మరోవైపు మూసీ నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతి కారణంగా మూసరాంబాగ్ బ్రిడ్జిని మూసేశారు పోలీసులు. బ్రిడ్జికి రెండు వైపులా బ్యారికేడ్లు ఏర్పాట్లు చేశారు. దాంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. మూసరాంబాగ్ బ్రిడ్జి దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇటు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు మాత్రం భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో మొత్తం కూడా ఆ వరద నీరుని అన్నింటినీ మొత్తం కూడా కిందికి వదిలే పరిస్థితి నెలకొంది. దీంతో మొత్తం కూడా ఆ వరద నీరు మొత్తం కూడా ఇటు మూసీ నదిలోకి రావడం వల్ల మూసీ నది మొత్తం కూడా ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి నెలకొంది. మూసీ నది పొంగిన ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి మూసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. బ్రిడ్జి మూసివేయడం వల్ల ట్రాఫిక్ని పూర్తిగా మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు గోల్నాక న్యూ బ్రిడ్జి, అంబర్పేట, చేనెంబర్ వైపు మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చేవారు మొత్తం కూడా డైరెక్ట్గా ఈ బ్రిడ్జి నుంచి అవతల వైపు వెళ్తారు. కానీ ఇప్పుడు బ్రిడ్జి మూసివేయడం వల్ల మాత్రం ఇటు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. కొత్త బ్రిడ్జి దాదాపు 3.5 సంవత్సరాల క్రితం ఇటు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు కూడా బ్రిడ్జి మాత్రం ఓపెన్ కాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 3.5 సంవత్సరాల నుంచి కూడా పనులు మాత్రం చాలా స్లోగా నడుస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఆ బ్రిడ్జి కనుక పూర్తయితే మాత్రం కొంత మాకు ఉపయోగకరంగా ఉంటుంది. మూసి పొంగినా కానీ ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. దానివల్ల మాత్రం ఈ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయాలని కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ అంజీతో శ్రీధర్, TV9 హైదరాబాద్.